మన ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులకు ఆత్మీయులైన సంఘ సభ్యులందరికీ స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమంలో ఇటీవల మనము నిర్వహించుకున్న బీబీఎస్ను పురస్కరించుకొని ఇలాంటి వారిదే దేవుని రాజ్యము, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే అంశంపై మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నమీన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశాన్ని ఆవిష్కరించే గీతం ముందుగా. చిన్న
ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్స్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాల స్థితిలో ఈ యొక్క ఉదయకాల సమయంన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయం బట్టి మీకు వందనాలు. మరోసారి ప్రభా, మీ యొక్క వాక్తో మీ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అర్చున మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మరి నేను తీసుకున్నటువంటి నా యొక్క అంశము పిల్లలపై. ఈ యొక్క ఇట్టివారిదే దేవుని రాజ్యము, ఇట్టివారి దేవుడి పిల్లలదే దేవుని యొక్క రాజ్యము. మరి ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో, ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో మనమంటూ మన పిల్లలకి ఏ విధంగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నాము అనేటువంటి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయనంటున్నాము. హౌ వీఆర్ మేకింగ్ our చిల్డ్రన్ టు గ్రో ఇన్ ద లార్డ్ అనేటువంటి అంశం, మన పిల్లల్ని దేవుళ్ళు ఎలా పెంపొందింప చేస్తున్నాం అనేటువంటి అంశంపై మనం ఈరోజు ధ్యానం చేయనంటున్నాం. ప్రియులారా, మీరు చూడండి, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాము. మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఏం చెప్తుంది? ఈ యొక్క ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పెను. చూడండి, యేసు ప్రభువారు ఈ యొక్క మాట ఏ విధంగా చెప్తున్నాడు శిష్యులకు, వారిని ఆటంకపరచకుడి. మీరు చూడండి, మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఈ యొక్క మాట మనము చూస్తున్నాము. ఎందుకు యేసు ప్రభువారు ఈ యొక్క మాట చెప్పాడు? ఎందుకంటే ఇట్టివారిదే దేవుని యొక్క రాజ్యము అని యేసు ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నాము. అంటే ఏంటి? వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ ఇన్ చిల్డ్రన్? మీరు చూడండి ప్రియులారా, పిల్లలు రేపటి పౌరులు అనేటువంటి ప్రావర్బ్ వి నో. అయితే మనం చూస్తే సమాజంలో, నేటి ప్రస్తుత సమాజంలో చిల్డ్రన్ హావ్ బికమ్ వెరీ డిసొబీడియంట్. మరి తల్లిదండ్రుల యొక్క మాట వినకపోవడం, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో మనము మన పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్పించకపోతే పెద్దగా అయినాక వారు మన మాట ఎప్పటికీ వినరు. ఒక విధంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుండే మరి శిష్యులు ఏ విధంగా వారిని ఆటంకపరుస్తున్నారు, మరి దేవుని దగ్గరికి మరి వారిని రానుల్లక మరి వారిని ఆపివేయటం, మరి యేసు వారికి మరి ఎంత కోపం వచ్చి ఉండవచ్చునేమో కదా. నిజమే, మరి ఇట్టివారిదే దేవుని రాజ్యము. ఇలా దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం, అదే దేవుని యొక్క రాజ్యం. అంటే మనము మన పిల్లలకు ఈ యొక్క నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం అనేటువంటి యొక్క విషయాలను చిన్నప్పటి నుండే we need to teach them the word of God when they are very small. ఒక విధంగా మనం చూస్తాం సామెతల గ్రంథం 22:6 వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవాడైనా తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కదా. అంటే చిన్నప్పటి నుంచే నిజంగా మనము కొన్నిసార్లు వి రియలీ టేక్ థింగ్స్ వెరీ ఈజీ. ఏముందిలే, వి లవ్ టు సెండ్ దెమ్ టు మెనీ థింగ్స్, బట్ వి ఫర్గెట్ ఈ యొక్క దేవుని యొక్క వాక్కులో మన పిల్లల్ని ఎదిగింప చేయటం అనేది. మీరు చూడండి, మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే 5 రొట్టెలు 2 చేపలు, 5 loaves and 2 fishes. మరి ఆ యొక్క 5,000 మంది మరి అక్కడ ఉన్నారు. మరి అక్కడ మరి ఎవరేమంది తీసుకొని వచ్చారు, మరి ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక బాలుడు, ఒక చిన్న పిల్లడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వటం యేసు ప్రభుల వారికి. చూడండి ప్రియులారా, మరి సర్వసాధారణంగా పిల్లలు ఎవరికి ఏమి ఇవ్వరు, కానీ ఇక్కడ ఈ పిల్లవాడు ఆయన ఇవ్వటం అనేది ఏంటి? వాట్ మేడ్ హిమ్ టు గివ్ దోస్ 5 loaves and 2 fishes? అంటే యేసు ప్రభువు వారి యొక్క మాటలు ఆయనను ఎంతగా ప్రభావితం చేసిందో మనం చూస్తున్నాం. నిజమే, మరి మనమును మన పిల్లలకు ఇటు వాక్యాన్ని చిన్నప్పటి నుండే అభ్యసింప చేసినట్టయితే ఏమవుతుంది ప్రియులారా? ఒక్కసారి గమనించండి, దే విల్ బి అ వెరీ గ్రేట్ పీపుల్ కదా. కాబట్టి ఈ యొక్క సమ్మర్ సీజన్లో మరి ముఖ్యంగా మనము మన పిల్లలకు ఎలా నేర్పిస్తున్నాము, ఎలా దేవుని యొక్క వాక్కుతో వారు ప్రభావితులైపోతారు. మీరు చూడండి, మనం అనుకుంటాం దేవుని యొక్క వాక్యంలో ఏముంది, కొన్ని సందర్భాలలో వాడు బైబిల్ చదివిండు,
చదవడమే కాకుండా మనం వి నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ప్రతిరోజు మనం ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో మనము పాడిన తర్వాత వాక్యం జరిపించి దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ మనం వారికి ప్రతిరోజు చేస్తూనే ఉండాలా. ఒక విధంగా చెప్పాలంటే మరి దాని ద్వారా మరి వారు ఎలా అయిపోతారంటే ఈ యొక్క విశ్వాసం వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి ఈ యొక్క వాక్కులో ఎదిగి ఎదిగి వితౌట్ ఆ పేరెంట్స్ నాలెడ్జ్ దే విల్ బి అ వెరీ గ్రేట్ పీపుల్ లైక్ జోసెఫ్ ఎగ్జాంపుల్. చూడండి, మరి ఎప్పుడో చిన్నప్పుడు నాయన అందరికి నేర్పించాడు, కానీ ఆ యొక్క వాక్కు యొక్క శక్తి యోసేపుకు అబ్బటము, మరి ఆయనలో ఉన్నటువంటి గొప్ప ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతం అన్నని ఏ విధంగా చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రిని ఎంత గొప్పగా ప్రేమించటము, ఎంతగా ఆయన దగ్గర చేర్చుకున్నాడు. కానీ నేటి ప్రస్తుత సమాజంలో పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఒక మేనర్స్ అనేది లేకపోవడం అనేది మనం చూస్తాం. మరి మనం ఎప్పుడైతే మన పిల్లలకి ఈ వాక్యాన్ని మనం నేర్పిస్తామో వారు తల్లిదండ్రులను కూడా సన్మానించేటువంటి వారుగా మనం చూస్తాం. మనం మరి ఎంతో క్లియర్గా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా పిల్లల. నిజమే, మరి మనమును ఇట్టి జ్ఞానాన్ని ఈ యొక్క సమ్మర్స్ వెకేషన్ టైంలో మన పిల్లలకి ప్రతిరోజు మరి కొన్ని డేస్ మరి ముందు వి టాట్ వెరీ గుడ్ లెసన్స్ అబౌట్ మిషనరీస్, మరి బైబిల్ స్టోరీస్ ఇవన్నీ చెప్పాం. మరి మీరు ఏం నేర్చుకున్నారు నాన్న, మరి బీబీఎస్లో ఏం నేర్చుకున్నారో వీ నీడ్ టు ఆస్క్ ఆ చిల్డ్రన్. మరి మనం ఈ విధంగా నాన్న ఈరోజు నువ్వు బైబిల్ చదివినావు, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్, మరి ఈ విధంగా మనం వీ నీడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. మరి ఏం నేర్చుకుంటున్నాం, మనం ఎలా ఉండాలి అనేటువంటి యొక్క విషయాలు తరచుగా మన పిల్లలకి చెప్పినట్టయితే వారు నిశ్చయంగా దే విల్ బి ఎ గ్రేట్ పీపుల్. ఒక విధంగా చెప్పాలంటే వీ నీడ్ టు మేక్ ఆ చిల్డ్రన్ లైక్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే లోకము బహు భయంకరంగా ఉన్నది కదా ప్రియులారా. మరి మనం ఎంత నేర్పించినా లోకము ఇంకా భయంకరంగా నేర్పిస్తారు. ఇంకా చెప్పాలంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ వీ కెనాట్ టెల్ ఎనీథింగ్ టు అవర్ చిల్డ్రన్. కాబట్టి మనం ముందే బహు జాగ్రత్తగా మన పిల్లలకు దీని యొక్క వాక్యాన్ని చెప్పేటట్టు మరి వారిని ఆటంకపరచక, ఇట్స్ నాట్ ద థింగ్ దట్ వీఆర్ మేకింగ్ దెమ్ స్టాప్, బట్ లెట్స్ డూ అవర్ బెస్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ our children should be like Jesus Christ. మనం మన పిల్లల్ని క్రీస్తులే తయారు చేసి ఈ లోకానికి పంపించేటట్టు ఉండాలి ప్రియులరా. అట్టి కృప, అట్టి విశ్వాసం, అట్టి శక్తి దేవుడు మనకు దయచేను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.